హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 111 చూసే ముందు పార్ట్ 110 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కనురెప్ప వేయకుండా మంగళసూత్రాలు చూస్తున్న తన మైండ్ రెస్పాండ్ అవ్వడం లేదు. కంప్లీట్ బ్లాంక్ ఫేస్తో బొమ్మలా నిలుకుపోయింది నేహ. చెంప పగలగొట్టిన తల్లిని క్షమాపణ అర్థిస్తున్న కళ్ళతో దీనంగా చూస్తూ, ఇంతకు మించి నాకు వేరే దారి దొరకలేదమ్మా. అది మనుషుల్లో బతకడం మానేసింది. ఇక దానిని కాపాడుకోవడానికి ఇలా చేయక తప్పలేదు. క్షమించమ్మా అంటూ ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తున్న తల్లిని దాటి నేహ చేతిని అందుకొని తన మీద కళ్ళు నిలిపాడు ఉదయ్. అతను ఏ ఉద్దేశంతో అన్నా దానిలోని అర్థం తెలియంది కాదు నేహకు. బట్ అది తీసుకునే పరిస్థితుల్లో లేదిప్పుడు. తను గుండెల మీద మంగళసూత్రాలను మోస్తున్న తన మైండ్ అస్సలు పనిచేయటం లేదు. కన్నీళ్లతో తన చేతిని పట్టుకున్న ఉదయ్ చేతిని కసురుగా విసిరికొట్టి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. లేదు, అది పరుగు పెట్టడం కాదు, పారిపోవడం. అంతులేని ప్రేమను కురిపిస్తున్న ఉదయ్ నుండి దూరంగా పారిపోవడం. తన వెనుకనే పరుగున వెళ్ళింది అమృత కూడా. వాళ్ళు గుమ్మం దాటిన మరుక్షణం ఉదయ్ రెండో చెంప పగలగొట్టి, క్షమించరాని తప్పు చేసి మమ్మల్ని తలదించుకునేలా చేశావు. మళ్ళీ ఏ ధైర్యంతో నేహ మెడలో తాళి కట్టావు? నీకు పెళ్ళంటే బొమ్మలాటగా ఉందా? నీ ఇష్టానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఆ పిల్ల జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు చేసిన పాడు పనికి ఇప్పటికీ తను ఏడుస్తూనే ఉంది. ఫేస్ చేయలేకపోతున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ ఇలా చేశావు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని కోపంతో రంకెలు వేస్తున్నా ఆయన మళ్ళీ ఎత్తిన చేయి ఉదయ్ చంపన తాకేలోపే అతని షోల్డర్ చుట్టూ చేతిని చేర్చి తనకి అదిమి పెట్టుకుంటూ నిలబడ్డాడు రాణా. ఇంకోసారి వాడి ఒంటి మీద చెయ్యి పడింది అంటే వాడి కన్న తండ్రి అని కూడా చూడను అంకుల్ అని ఆగ్రహంతో వార్నింగ్ ఇచ్చిన రాణా కళ్ళలో కోపం ఆయన్ని నిలువరించింది. ఆ కోపానికి దడిసి వెనక్కి అడుగు వేశారు శ్రీనివాస్ గారు. నేహ కోసం వాడు ప్రాణమన్నా ఇస్తాడు, కానీ దాన్ని ఏడిపించాలనుకోడు. ఒక తండ్రిగా మీ కొడుకు గురించి మీరు తెలుసుకుంది ఇదేనా? ఈ పని వాడు ఎప్పుడూ చేయాల్సింది. ఇప్పటికే చాలా లేట్ చేశాడు. నేహ వాడి సొత్తు. ఇది నాకు నా తండ్రికి అంగీకారం. ఇది తప్పని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని అందరికీ తెగేసి చెప్పి చేతుల్లో ఉన్న లక్కీతో సహా ఉదయ్ని తీసుకొని బయటకు నడిచాడు రాణా. కొడుకుని గర్వంగా చూసుకుంటున్న ప్రతాప్ వర్మ చేతులు పట్టుకున్నారు శ్రీనివాస్ గారు క్షమించమంటూ. ఇదంతా అవసరం లేదు శ్రీనివాస్, ముందుగానే నాకు తెలుసు. అది ఉదయ్కి కూడా తెలుసు. అంతా నా కోడలు హ్యాండిల్ చేసింది అని గర్వంగా చైత్రను చూపించి చెప్పిన ఆయన, ఇది కూడా చిన్న ట్రీట్మెంటే, మాట్లాడదాం పదండి అని ముందుగా సిచ్యువేషన్ని కూల్ చేసిన ప్రతాప్ వర్మ తర్వాత బయటకు తీసుకొచ్చి అందరితో మాట్లాడారు. ఎంత హై క్లాస్ సొసైటీలో అల్లరుగా ముద్దుగా పెరిగినా మెడలో కట్టిన తాళిని తీసి పడేసేంత అనాగరికురాలు కాదు నేహ. ఒక సగటు భారతీయ స్త్రీ. కట్టిన వాడి మీద ఇష్టం ఉందా లేదా, తనే ఇష్ట ప్రకారమే జరిగిందా అనేది పక్కన పెడితే కట్టిన మంగళసూత్రాలకు విలువ ఇచ్చింది నేహ. మెడలో నుంచి పసుపు తాడు తీయడానికి ప్రయత్నించినా తన మనసు అందుకు పూర్తిగా అంగీకరించలేదు. మనసు చంపుకొని తీయలేక మంగళసూత్రాలను గుప్పెట్లో పెట్టుకొని ఏడుస్తూ ఉంది నేహ. తన వెనుకనే పైకి వచ్చిన అమృతకి నేహను ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు. కింద జరిగింది ఏదీ తెలియదు రుద్రానికి. బెడ్ మీద నుంచి ఇంకా దిగలేదు కూడా. బెడ్ కాఫీ కోసం వెయిటింగ్. పూజతో ప్రశాంతంగా స్టార్ట్ అయిన డేలో అమృతకు సైట్ కొడుతున్న నిశాంతికి ఇదంతా పెద్ద డిస్టర్బెన్స్. పట్టు చీరలో అపరంజి బొమ్మలా ఉన్న అమృతను కన్ను అర్పకుండా చూసుకుంటూ పూజ అయిపోయాక మంచి టైం చూసుకొని మాట్లాడదాం అనుకున్న వాడి ప్లాన్ అప్సెట్ అయింది. ఛా, అసలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఎవ్వరూ ప్రశాంతంగా ఉండరా అని నిమిషంలో మారిపోయిన అక్కడ సిచ్యువేషన్కి అమృతను మిస్ అవ్వడంతో కంప్లీట్ ఇరిటేటింగ్ ఫీల్ వాడిది. పెద్ద మనిషి తరహాలో హుందాగా తల్లితో పాటు కూర్చున్న వికాస్ని మిగతా వాళ్ళని ఒకసారి చూసి, ఛీ, ఈ చెత్త మీటింగ్ నాకు అవసరమా అనుకుంటూనే నెమ్మదిగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిశాంత్. బయట గార్డెన్లో ఉదయ్తో మాట్లాడి వెనక నుండి
నడిపించింది మొత్తం చైత్రే అని తెలుసుకున్నాక అమ్మని పిలుచుకురా అంటూ లక్కీని పంపించాడు రాణా. డెవిల్ డాడీ సందేశం మోసుకొచ్చిన లక్కీ, నేను వెళ్ళను మావయ్య గారు, కోప్పడతారు అంది బెదురు కళ్ళతో. ఏంటి వాడు కోప్పడేది? అంతా నాకు తెలుసు, నేను చెప్తేనే చేశావు అని చెప్పు. ఆ తర్వాత కూడా ఏమన్నా అంటే అప్పుడు వాడి పని నేను చెప్తాను అని మామగారి హోదాలో ధైర్యం చెప్పారు. ఇప్పుడు బాగానే మాట్లాడతారు. డైనోసర్లా మీ అబ్బాయి నోరు వేసుకు పడిపోగానే చిన్న పిల్లలు లాలీపాప్ చప్పరించినట్టు నోట్ల మాటలు చప్పరించేస్తారు అని చైత్ర మూతి తిప్పుతూ ఉండగా అక్కడికి వచ్చాడు రాణా. శ్రీనివాస్ గారు సుజాత గారు మాట్లాడాలి అనడంతో తల్లిదండ్రులకు ఉదయ్ని వదిలేసి 10 నిమిషాలైనా బయటకు రాని చైత్ర కోసం తనే లోపలికి వచ్చాడు రాణా. స్టిఫ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడిన పాప తిప్పుడంతా చూసిన రాణా, ఆ పెద్ద మనిషి కూడా బాగానే ట్రైన్ చేస్తున్నావు అని సీరియస్గా వినిపించిన రాణా వాయిస్కి తిరిగి చూశారు అంతా. వాళ్ళకి 4 అడుగుల దూరంలో ఉన్నాడు. వినేశారా అని భయపడుతూ చైత్ర కళ్ళు టపటపలాడిస్తూ ఉంటే, వచ్చేశాడు, క్షణం కూడా ఊపిరి తీసుకొనివ్వడు అని ముఖం వికారంగా పెట్టాడు ప్రతాప్ వర్మ. మళ్ళీ ఫైటింగ్ షురు అని తల కొట్టుకుని అమృత కోసం పైకి పరిగెత్తాడు లక్కీ. మీరెప్పుడు వచ్చారు అని ఇన్నోసెంట్ ఫేస్తో క్వశ్చన్ చేసింది చైత్ర. ఆ పెద్ద మనిషిని నువ్వు నా మీదకి ఉసుగొల్పుతున్నప్పుడు అన్నాడు ఒక ఐబ్రో రైజ్ చేసి షార్ప్గా చూస్తూ. బాబు సీరియస్ డైలాగ్కి గుడ్డికలు మింగుతూ, అవ్వా నేనా అని క్రయింగ్ ఫేస్ పెట్టింది చైత్ర. నా దగ్గర నీ మెలో డ్రామా స్టార్ట్ చేశావంటే మక్కెలిరుగుతాయి అని రాణా ముందుకు వస్తూ ఉంటే ప్రతాప్ వర్మ వెనక్కి వెళ్ళింది చైత్ర. మావయ్య మాట్లాడండి అంటూ. ఇప్పుడేంటి రాని అరుపులు? నా కోడలు నాకు చెప్పే చేసింది. తోడబుట్టకపోయినా ఆ బంధంతో నేహకు మంచి చేసింది. ఈ ఇంటి పెద్దగా రాత్రి నాకు అంతా చెప్పింది అని గాంభీర్యంగా కోడలికి సపోర్ట్ చేస్తున్న ప్రతాప్ వర్మని, ఆయన గారి వెనక నిలబడిన చైత్రను పై నుంచి కిందకి ఎగాదిగా చూస్తూ, మొగుడికి చెప్పకుండా పెత్తనాలు చేయమని నేర్పించడమే ఇంటి పెద్ద తలకాయ పెద్దరికమా? బాధ్యతగా మామగారికి చెప్పిన కోడలికి పెళ్ళంగా మొగుడికి చెప్పాలన్న కామన్ సెన్స్ లేదు. మొగుడికి చెప్పావా అని అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ పెద్ద మనిషికి లేదు అని రాణా నుంచి వాడిగా వచ్చిన స్ట్రాంగ్ లాజిక్కి ప్రతాప్ వర్మ గొంతు పెగల్లేదు. మిడిగుడ్లు వేసుకుని కోపంగా చూస్తున్నారు కొడుకుని. పక్కనే విష్ణువర్ధన్ శారద గారు నవ్వుతూ ఉంటే వికాస్కి కళ్ళతోనే సైగ చేసి, కాఫీ చేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయారు నిర్మల గారు. మీ పెద్దరికం ఇంటి వరకే, మా ఇద్దరి మధ్యలోకి తీసుకురాకండి అని ఆయనకి సీరియస్గా చెప్పి చైత్రని చూసి రా అనేసి వెళ్ళిపోయాడు రాణా. మావయ్య చూసుకుంటాను అన్నారు అని క్రయింగ్ ఫేస్ పెట్టింది చైత్ర. లాజిక్స్తో కొడుతున్నాడమ్మా ఈడియట్ అని కందగడ్డ మొహంతో కొడుకును ఓడించలేకపోయినందుకు రుసరుసలాడుతున్నారు ఆయన. పోండి మావయ్య, మీరు ఎప్పుడు ఇంతే. ఆయన గారు అరవగానే మీరు సరెండర్ అయ్యి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు అని మూతి బిగించుకొని వెళ్ళింది. మిస్ అయ్యాడు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా దొరుకుతాడు అని చేతులు గుద్దుకుంటున్న ప్రతాప్ వర్మ షోల్డర్ తట్టి, ఆ శాడిస్ట్ మీద గెలవాలన్న నీ అభిలాష పక్కన పెట్టి చక్కగా మనవడితో ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండరా. జరగని వాటి గురించి పగలరికలలు కని ఎందుకురా బీపీ పెంచుకోవడం అని విష్ణువర్ధన్ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటే, ఇంతకాలానికి ఒక మంచి మాట చెప్పారు అని భర్తని మెచ్చుకోలుగా చూసి, ఇది చాలా మంచి ఆలోచన అన్నయ్య, ఫాలో అవ్వండి అంటూ కాఫీ తీసుకొస్తానని వెళ్ళారు శారద గారు కూడా. గార్డెన్ కార్నర్లో టెర్రకోట రూఫ్ కింద ఉయ్యాలలో కూర్చున్నాడు రాణా. సిగరెట్ తీస్తున్న అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చిన చైత్ర లిప్స్ మధ్య నుంచి ఆ సిగరెట్ పీకి దూరంగా విసిరేసింది. కళ్ళు చిట్లించాడు పాప చేసిన పనికి. నేను దగ్గరగా ఉండాలంటే అది నీకు దూరంగా ఉండాలి, లేదంటే వెళ్ళిపోతాను అని బెదిరిస్తున్న చైత్ర నడుము మీద కుచ్చిళ్ళు పెట్టిన చీరకట్టు లోపలికి చేతిని చొప్పించి పట్టుకొని దగ్గరికి లాగాడు. నాభి కిందగా టచ్ అవుతున్న రాణా మునివేళ్లకు ఫ్రీజ్ అయ్యి కళ్ళు మూసేసింది చైత్ర. ఏంటే, నాకు తెలియకుండా నా వెనకేల నాటకాలు మొదలుపెట్టావా అంటూ శారీ తప్పించి పలుచని పొట్టలోకి మొహం ఒత్తుకున్నాడు. ఉదయం నుంచి మిస్ అయిన ఫీల్ 2 చేతులతో నడుము చుట్టేసి చైత్ర బాడీ ఫ్రాగ్రెన్స్ డీప్గా తనలోకి తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రాణా.
"మ్మ్" అంటూ మత్తుగా అతని స్పర్శకి అతని ప్రశ్నకి ఒకటే ఆన్సర్ ఇచ్చిన చైత్ర వేళ్ళు రాణా మెడ మీదకి చేరాయి. వెళ్ళిపోతాను అని నన్నే బెదిరిస్తున్నావు, భయం పోయింది కదూ అని పొట్ట మీద గెడ్డ నిలిపి పైకి చూశాడు. నిండైన ఎదగిరిలో చైత్ర ఫేస్కి తన కళ్ళకి మధ్యన అడ్డుగా నిలిచాయి. నవ్వుతూ చైత్రను ఒడిలోకి తీసుకుంటే చెంప మీద చిన్నగా తట్టి రాణా మెడ చుట్టేసింది. ఈ కోపిష్టి తాటి చెట్టంటే నాకెప్పుడు భయమే అని. ఏది నా మొహం చూసి చెప్పామాట అని నవ్వుతూ "ఉహుం" అన్న చైత్ర రాణా చుట్టూ హ్యాండ్ స్ట్రైట్ చేస్తూ ఉంటే బాగా వేషాలు నేర్చుకున్నావే అంటూ హిప్ మీద ప్రెషర్ పెంచి మరింత తనలోకి తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్పాడు రాణా. విస్మయంగా రాణా కళ్ళల్లోకి చూసి ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనెస్ట్నెస్కి కొంచెం కూడా కోప్పడవా అని విస్మయంగా అడిగితే, వాడితో నువ్వు బీచ్లో మాట్లాడినప్పుడే గెస్ చేశాను ఏదో చేయడానికి సిద్ధపడ్డావని, బట్ ఇది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ కంగారు బ్రెయిన్తో ఏది చేసినా మంచి జరుగుతుందని ఫిక్స్ అయ్యాను, బట్ ఈ ఖతర్నాక్ బ్రెయిన్తో వాళ్ళిద్దరి ప్రాబ్లంకి చెక్ పెడతావని ఈ రేంజ్లో ఊహించలేదు అని అన్నాడు. బాబు పొగడ్తలు బాగున్నా వాటితో పాటు ఇస్తున్న బిరుదులకి మూతి బిగించి చీకు శాడిస్ట్ ఇలా ఎవరైనా చెప్తారా అని కసురుకుంటూ కుర్తా బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటే మెంటల్ కంగారు, కెలికావంటే పడతాయి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు డెవిల్ బాబు. ఫస్ట్ టైం ఇలాంటి ట్రెడిషనల్ అవుట్ఫిట్లో చూస్తున్నా నిన్ను. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా. నీ ఇష్టం చూపించేశావు, మరి నా ఇష్టం బ్యాలెన్స్ ఉంది ప్లీజ్ అంటూ అడ్డు చెప్పలేని విధంగా రాణని క్యూట్గా లాక్ చేసి కుర్తా పైన 3 బటన్స్ రిమూవ్ చేసి వేళ్లను లోపలికి చేర్చింది. చైత్ర ఫింగర్స్ టచ్ ఫీల్ అవుతూ లాంగ్ బ్రీత్ డీప్గా తీసుకుంటున్న రాణా చెస్ట్ మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటే ఇష్టంగా గులాబీ పెదవులతో అక్కడ ముద్రలు వేసింది. ఈ స్వీట్ రొమాన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఇంటి లోపల నుండి గట్టిగా వినిపించిన అరుపులు ఇద్దరిని ఉలిక్కి పడేలా చేశాయి. అమ్మా అని ఏడుస్తూ గట్టిగా పిలుస్తున్న లక్కీ గొంతుతో పాటు రాణా గారు అని గట్టిగా వినిపించిన అమృత గొంతుకు స్లోగరా అని చైత్రను హెచ్చరిస్తూనే గాలి వేగంతో లోపలికి తీసుకుపోయాడు రాణా. అమృత కన్నా లక్కీ అరుపుకే భయపడిన చైత్ర నెమ్మదిగా వెళ్ళలేకపోయింది. ఎంతైనా తల్లి మనసు కదా, పరుగున లోపలికి వచ్చి పైకి పరిగెత్తింది. ఆ అరుపులకి కంగారు పడ్డ ఇంట్లోని అందరూ పైకి వచ్చారు. ప్రతాప్ వర్మను లిఫ్ట్లో వికాస్ పైకి తీసుకొచ్చాడు. నేహ రూమ్ బయట కంగారుగా ఏడుస్తూ అరుస్తోంది అమృత. వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి పైకి వచ్చిన నిర్మల గారి దగ్గర ఉన్నాడు లక్కీ. ఏడవటం లేదు కానీ వాడి కళ్ళలో భయం కంగారు. తల్లి కోసం చూస్తూ ఉన్నాడు లక్కీ. వాడిని చూసుకుంటూనే ఫాస్ట్గా వచ్చిన రాణాను చూడడమే పరుగున దగ్గరికి వచ్చి చేయి కోసుకుంది రాణా గారు. అన్నయ్య దగ్గరికి వస్తే చచ్చిపోతానని అరుస్తుంది అని అమృత చెప్తూ ఉంటే వింటూనే పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చిన రాణా సీరియస్ ఫేస్ చూస్తూనే నేహ ఇంకా వెనక్కి వెళ్ళింది. ఆల్రెడీ కట్ చేసుకున్న మణికట్టు నుంచి రక్తం ఎగజెమ్ముతూ ఉంటే రెండో చేత్తో కత్తి పట్టుకొని వస్తే చచ్చిపోతాను అని రాణను చూడడమే వచ్చిన భయంతో కత్తి అతనికి చూపించి బెదిరిస్తోంది నేహ. అప్పటికే పైకి వచ్చిన చైత్ర లక్కీని తీసుకొని గుండెలకు హత్తుకుంటే అమ్మా నేహ హ్యాండ్ కట్ చేసుకుంది అని లక్కీ చెప్తూ ఉంటే భయంగా కంగారుగా చూస్తున్న చైత్రకు నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లక్కీని నేను చూసుకుంటాను, ప్రాణం విలువ తెలియటం లేదా పిల్లకి, ఏదో ఒకటి చేయండి అని లక్కీని వెనక్కి తీసుకోగానే లోపలికి పరిగెత్తింది చైత్ర. నేహ పిచ్చితనానికి విపరీతమైన కోపంతో ఊగిపోతున్నాడు రాణా. మాట్లాడు మాట్లాడు అన్నావుగా, మాట్లాడతాను అంటే చచ్చిపోతాను అంటుంది, చెప్పు ఇప్పుడు ఏం చేయాలో. నా మాట వినలేనంత ద్వేషం నా మీద పెంచుకుంది. దానికి ఏమన్నా అయితే ఆ నెక్స్ట్ మినిట్ నేను కూడా చచ్చిపోతాను అని గొంతు చించుకొని అరుస్తున్న ఉదయ్ని లాగిపెట్టి కొట్టాడు రాణా. అంతే, మరో క్షణం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. టెన్షన్లో అరుస్తున్న అందరి నోళ్ళు లాక్ అయ్యాయి. ఎక్కడి వాళ్ళు అక్కడే బిగుసుకుపోయారు. గిర్రున తిరుగుతూ గోడకి కట్టుకుని కింద పడ్డ ఉదయ్ దిమ్మ తిరిగిపోతూ ఉంటే నిలువున భస్మం చేసేలా ఉగ్రుడై చూస్తున్న రాణా చూపులకి కత్తి వదిలేసింది నేహ. దానికోసమే చూస్తున్న చైత్ర పరుగున తన దగ్గరికి వెళ్ళి బ్లీడ్ అవుతున్న నేహ మణికట్టు బిగించి పట్టుకుంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో వచ్చారు శారద గారు.
రాణ ఎప్పుడైతే తన కోపాన్ని ప్రదర్శించాడో వెంటనే బాల్కనీలోకి పారిపోయింది అమృత. ఎందుకమ్మా ఇలా చేశావు? నీకేమైనా అయితే జీవితాంతం మమ్మల్ని మేము క్షమించుకోగలమా? అయినా వాడు చేసిన తప్పుకి నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సుజాత గారు. వీళ్ళు గాయం క్లీన్ చేస్తూ ఉండగానే డాక్టర్ని తీసుకొచ్చాడు వికాస్. ఆంటీ, మీరు తప్పుకోండి, చూస్తారు అని అందరూ తప్పుకోగా డాక్టర్ని చూడమని నిలబడ్డాడు ఉదయ్. అందరితో ప్రశాంతంగా చాలా నార్మల్గా ఉంది వికాస్ మాత్రమే. అమృత వెళ్ళిపోవడంతో నిజంగానే ఇది అసలు ఇల్లు కాదు అని పళ్ళు కొరుకుతూ తన ఇరిటేషన్ బయటకు కనిపించకుండా హై డ్రామా చూస్తున్న ఫీల్తో చికాకుగా తప్పదన్నట్టు నిలబడ్డాడు నిశాంత్. సుజాత గారి మాటలకి, ముఖ్యంగా స్నేహితుని పాయింట్ చేస్తున్న ఆవిడ ఆవేదన కారం పూసినట్టు మండుతోంది రాణాకు. ఇంకో పక్క శ్రీనివాస్ గారు ఉదయ్ని అరుస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేశావు అని. అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు రాణా. తిరుగుతున్న తలను 2 చేతులతో పట్టుకుని మోకాళ్ల సపోర్ట్తో గోడకి ఆని కూర్చున్న ఉదయ్ దానికి అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పమ్మా అంటుంటే షడప్ అని గీంకరించిన డెవిల్ గర్జన చైత్ర ప్రతాప్ వర్మతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు అక్కడ. రూమ్ బయట తండ్రి అరుపుతో బెదిరిన లక్కీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వెన్ను జలధరిస్తున్న వాడి గుండెను హత్తుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు నిర్మల గారు. రాణా, ఇప్పుడు ఆవేశపడే టైం కాదు అని నెచ్చ చెప్పడానికి చూశారు విష్ణువర్ధన్. గెట్అవుట్ ఎవ్రీబడి, గెట్అవుట్ అని ఫ్లోర్ మీద ఉన్న ఉదయ్ కాలర్ పట్టుకుని లేపి బయటకు తోసేసరికి మిగతా అందరూ కూడా బయటకు కదిలారు. ఐ నీడ్ 1 టు హెల్ప్ ద డాక్టర్ అని చెప్పడంతో చైత్ర ఉండిపోయింది. దానిని ఏమైనా అన్నావంటే ఊరుకోను అని సీరియస్గా వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్న ఉదయ్ను ఫోర్స్గా బయటకు తోసేసి అందరూ వెళ్ళిపోవడంతో డోర్ క్లోజ్ చేశాడు రాణా. ఉన్న చోటు నుండి కదలటం లేదు. కన్నెత్తి రాణాను చూసే ధైర్యం కూడా చేయలేని నేహ నిలువున వణికిపోతోంది. సైలెంట్గా డాక్టర్కి హెల్ప్ చేస్తోంది చైత్ర. తన వర్క్ ఫినిష్ అవ్వగానే ఇంజెక్షన్ వేసి మెడిసిన్ పంపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. అప్పటి వరకు బెదురుగా తలదించుకొని ఉన్న నేహ చిన్నగా కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది రాణాను. ఎటువంటి మూమెంట్ లేదు రాణాలో. సారీ బాబా అని చేసిన తప్పుకి రాణాని చూడాలన్నా వస్తున్న భయంతో కళ్ళు కిందకి వాల్చి వణికిపోతూ చెప్పింది. నేహ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో గాలిలా దూసుకువచ్చి రెక్క పట్టుకొని తనను విసురుగా లేపి చాచిపెట్టి కొట్టేసరికి వెళ్ళి ఫ్లోర్కి అతుక్కుపోయింది. తన వారు అన్న బాధ్యతతో ఆవేశపడుతున్న రాణా కోపం ఆపలేను అని తెలిసినా ప్రాబ్లం అవుతుంది, చాలా రక్తం పోయింది అని చెప్తూ మధ్యలోకి వచ్చిన చైత్రను కూడా అంతే ఫోర్స్గా రెక్క పట్టుకొని పక్కకు తోసేసరికి కాట్ మీదకు వెళ్ళిపడింది చైత్ర. వెంటనే లేవడానికి చూసింది కానీ కాలు కలుక్కుమనడంతో పడినంత ఫాస్ట్గా పైకి లేవలేకపోయింది చైత్ర. బ్లడ్ పోయి ఆవహించిన నీరసంతో పాటు రాణ పీకిన దానికి తల బయర్లు కమ్ముతూ ఉంటే తన ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు రాణా. బెదిరిపోతూ వెనక్కి జరగడానికి చూసిన నేహ చేయి పట్టుకొని ముందుకు లాగి, ఇంట్లో సంతోషంగా ప్రశాంతంగా ఉండడం నువ్వు మీ అమ్మ ఓర్చుకోలేకపోతున్నారు కదా అని కచ్చిగా అడిగాడు. ప్లీజ్ బావా, డోంట్ టాక్ లైక్ దట్ అంటూ 2 చేతులు జోడించి ఏడుస్తూ ప్రాధేయపడుతోంది నేహ. అమ్మ, అన్నయ్య మన ఫ్యామిలీకి చేసిన ద్రోహానికి నేను మీ మధ్యన ఉండలేకపోతున్నాను. బట్ నేను ఇప్పటి వరకు తెలిసి ఏది చేయలేదు బావా, ఫ్యూచర్లో కూడా చేయను, ప్రామిస్గా చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండడమే కావాలి నాకు అని తల మీద చెయ్యి వేసుకొని వెక్కిళ్లతో దీనంగా చెప్తున్న నేహను, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కాదా అని ఏమాత్రం తగ్గని కోపంతో అడిగాడు రాణా. ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించి ఇప్పుడు తను చేసిన అర్థం లేని పని వల్ల అందరి సంతోషాన్ని క్షణంలో ఆవిరి చేశానని సెన్స్ చేసిన నేహ ఆన్సర్ చెప్పలేక తలదించుకుంది. మరి ఇప్పుడు నేహ చేసిన పనికి రాణా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? తనతో జీవితం కన్నా చావే కోరుకుంటున్న నేహ మనసులోని శూన్యాన్ని ఉదయ్ తీసుకోగలుగుతాడా? ఉదయ్ ప్రేమను నేహ ఎప్పటికి అర్థం చేసుకుంటుంది? నేహ చేసిన పనికి ప్రతాప్ వర్మ రియాక్షన్ ఏమిటి? నేహ మనసులో వేదన దూరమయ్యి వారు చేరువయ్యేది ఎప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.